దేశంలో ప్రముఖ దేవాలయాల్లో విరాళాలు కాజేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికైతే 2 ఆలయాల్లోనే ఇలా సిబ్బంది చేతివాటం బయటపడింది. భక్తుల విరాళాలు భారీగా వస్తున్నా వాటిని భద్రపరచడం సహా నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా లేకపోవడంతోనే ఇలా జరుగుతుందంటున్నారు. ఈ మధ్యనే బద్రీనాథ్ ఆలయంలోనూ భక్తుల కానుకలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు రావడమే ఇందుకు నిదర్శనం. మరి ఈ ఇంటి దొంగలను ఎలా పట్టాలి? ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బద్రీనాథ్లోనూ విరాళాల చోరీ. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో చందా చోరీపై భక్తుల ఆందోళన. ఉద్యోగులనే బలి చేసి చేతులు దులుపుకుంటారా? పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం అంత కష్టమా? అయోధ్యలోని భవ్య రామాలయంలో చందాల చోరీ జరిగిన విషయం నిజమే అని నిర్ధారణైంది. ఇప్పుడు అక్కడి సిబ్బందిపైన, ట్రస్ట్ సభ్యులపైన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే అసలు దేశంలోని ప్రముఖ ఆలయాలలో కానుకలు, విరాళాలను నిర్వహించే వ్యవస్థలు ఎలా ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే రామాలయంలో విరాళాల దొంగతనంపై విచారణ సాగుతూ ఉండగానే మరో పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలోనూ భక్తులు ఇచ్చిన చందాలను కాజేశారు అని ఆరోపణలు వచ్చాయి. అది కూడా నిజమే అని తేలింది. దీంతో ప్రాథమిక దర్యాప్తు మేరకు బద్రీనాథ్ ఆలయంలోని ప్రమోద్ నౌతియాల్ అనే ప్రైవేట్ సెక్రటరీని విధుల నుంచి తొలగించారు. ఈ ఆలయంలో విరాళాలు, కానుకల చోరీ సంగతి భైరవసేన సంఘటన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖ ద్వారా బయటపడింది. వెంటనే బద్రీ కేదార్ ఆలయ కమిటీ బీకేటీసీ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. గర్వాల్ పరిధిలోని బద్రీనాథ్, కేదార్నాథ్ సహా మరో 47 ఆలయాలలో కానుకల నిర్వహణలో కఠినమైన పర్యవేక్షణ, పారదర్శకత ఉండేలా చూడాలని బీకేటీసీ అధికారులను ఆదేశించారు. ఇక్కడ కూడా దర్యాప్తు కొనసాగుతున్నా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజ్ స్పష్టంగా లేదు అంటున్నారు. అంటే మన దేశంలోని ప్రముఖ ఆలయాలకు విరాళాల రూపంలో కోట్లలో డబ్బు వస్తున్నా నిర్వహణ విషయంలో ఇలా ఎందుకు నాసిరకంగా ఉంటుందనేది తేలాల్సి ఉంది. వీటికి ఖచ్చితంగా ఆయా ఆలయాల నిర్వహణ యాజమాన్యాలదే బాధ్యత. అధికారంలో ఉన్న పార్టీలు కేవలం ఆధిపత్యం కోసమో, నిధుల కేటాయింపు, ఉద్యోగుల నియామకాల వరకే పరిమితం అయితే ఈ పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. అలాగని దేవాలయాల్లో రాజకీయాల పెత్తనం కూడా ఉండకూడదు. అందుకే మన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఓ ఇండిపెండెంట్ బాడీలను నియమించినప్పుడే జరిగే సంఘటనలకు జవాబుదారీతనం ఆపాదించడం సాధ్యపడుతుంది. లేదంటే చోరీలు, విరాళాలను మింగేసిన ఘటనలు బయటపడినప్పుడు ఒకరిద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారుతుంది.